अरे सिंपल फोटो सर फोटो కొడుకు సార్ 60 హుజూర్ నగర్ పట్టుకోండి సార్ అన్న చూడండి ఒకసారి అధ్యక్షులు అయిన తర్వాత హుజూర్నగర్కి రావడం ఈరోజే కావడం వల్ల ఈ సందర్భంలో ఒక విషయం నన్ను జగనన్న పక్కన కూర్చోబెట్టిన తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కూర్చోబెట్టిన హుజూర్నగర్ నియోజకవర్గ ప్రజలకు కార్యకర్తలకు నాయకులకు అందరికి కూడా పాదాభివందనాలు. నా శాశ్వత రాజకీయ క్షేత్రం హుజూర్నగరే అని తెలియజేస్తా ఉన్నా. చిరంత ఈ సందర్భంలో ఈ నెల జూలై 8వ తేదీన స్వర్గీయ మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి ఉత్సవాలని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి మండల కేంద్రంలో వైఎస్ అభిమానులు, జగనన్న అభిమానులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వివిధ నాయకుల్లో ఉన్న శ్రేణులన్నీ కూడా ప్రతి ఒక్క మండల కేంద్రంలో జయంతి ఉత్సవాలని, సేవా కార్యక్రమాలని పెద్ద ఎత్తున నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు పిలుపునిస్తా ఉన్నాను. ఇంకేమన్నా ప్రశ్నలు అడగదలుచుకుంటే మీ యువకులు, శ్రామికులు, కార్మికులు, రైతన్నల కోసం ఆలోచించేదే వైఎస్ఆర్ పార్టీ. 2 సార్లు నిరంకుశ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని ఎదుర్కొని డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని రాష్ట్ర ప్రజలు మొత్తం ఇటు అటు, ఈ రాష్ట్రం ఆ రాష్ట్రం సమైక్యంలో ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారిని చూసి, రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పథకాలను చూసి పెద్ద ఎత్తున మహిళలు, మైనార్టీలు, ఎస్టీలు, ఎస్సీలు, ప్రతి వర్గం, బీసీలోని ప్రతి వర్గం, అన్ని వర్గాలు కూడా, రైతన్నలు, కార్మికులు, ఈ వర్గం ఆ వర్గం లేకుండా చిన్న పిల్లోడి నుంచి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి అభిమానులుగా ఈ 2 రాష్ట్రాల్లో కూడా ఉండే. అప్పుడు కార్యకర్తలందరూ కూడా ఉండి ఆయన వెంట ఉండి 2 సార్లు కూడా ప్రభుత్వాన్ని స్థాపించినారు. ఆయన స్థాపించిన ప్రభుత్వాన్ని మధ్యలో ఆయన స్వర్గస్థులైన తర్వాత వీళ్ళు వచ్చిన తర్వాత ఏం చేసిరో వాళ్ళ అభివృద్ధి చూసి ఎంతమంది వచ్చిర్రో అమ్మదయ్య అనుకుంటా పోయి తెలంగాణ తీసుకొచ్చేస్తే మనకి మొత్తం వస్తుందని చెప్పేసి వీళ్ళేదో మాట్లాడి ఆ రోజు కాంగ్రెస్ నాయకులు ఆ రోజు మాట్లాడి తెలంగాణ ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళు అధికారం రాలేదంటే కాంగ్రెస్ నాయకుల స్థితి, వాళ్ళ గతి ఏందో తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. భారతదేశ వ్యాప్తంగా కూడా ఈరోజు కాంగ్రెస్ కన్మరుగవుతున్న పరిస్థితి ఉన్నది. ఆంధ్రప్రదేశ్లో ఒక్క ఎమ్మెల్యే కూడా డిపాజిట్ రాలి. మొన్న ఎన్నికల్లో 2014 ఎన్నికల్లో ఇక్కడ వీళ్ళు వచ్చి మా పార్టీలో చేరండి, మా పార్టీలో చేరండి అనే పరిస్థితి వచ్చిందంటే ఆ స్థితిని వాళ్ళ విజ్ఞతకు వదిలేస్తున్నాడు పార్టీ. 2019 ఎలక్షన్స్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా కీలకమైనవి. ఆ కీలకమైన ఎలక్షన్లో అభివృద్ధి ప్రాతిపదిక పైననే ఎలక్షన్లు జరగాలి.
అని అందరినీ కూడా కోరుకుంటున్నా. అభివృద్ధి చేయండి ఏ ప్రభుత్వాన్నైనా కూడా కూలదోసి పక్కకు జరిపి ఇంకో కొత్త పార్టీకి అవకాశం ఇవ్వాల్సిన అవసరం తెలియజేస్తా ఉన్నా. రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్యేలు పోయినారు. వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యేలు 3 పోయినారు, 3 గెలిచినారు, 3 పోయినారు. మరి తెలుగుదేశం పార్టీ 15 మంది ఎమ్మెల్యేలు గెలిస్తే 2 ఎమ్మెల్యేలు. కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీ, ఆఖర్స్కి సిపిఐ పార్టీ అందరు కూడా పోయినరు. వీళ్ళు పోయినరు పెద్ద మేమేదో అభివృద్ధి చేస్తాము, మేము మా నియోజకవర్గ అభివృద్ధి కోసమే పోతున్నాము. అభివృద్ధి కోసం పోతురా అక్కడ ఉన్న టీఆర్ఎస్ అధికార పార్టీ ఎమ్మెల్యే నియోజకవర్గంలో ఎన్ని పనులు జరుగుతూ ఉన్నాయి, ఎన్ని కోట్ల రూపాయలు కేటాయించిండ్రో, వీళ్ళు పోయిన తర్వాత వీళ్ళ నియోజకవర్గం ఎన్ని రూపాయలు కేటాయించిండ్రో ఒక్కసారి ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉన్నది. ప్రజలు అందరూ గమనిస్తూనే ఉన్నారు. ఒక సామెత ఉన్నది, కుక్క కాటుకు చెప్పు దెబ్బ అని. టైం వచ్చినప్పుడు ప్రజలు ఖచ్చితంగా మేము వాళ్ళు మనసా వాచ ఆలోచించి ఓటేస్తే ఏదైతే పార్టీని కన్న తల్లి లాంటి పార్టీని వదిలేసి బయటికి వెళ్ళిన వాళ్ళ పట్ల ఆ ప్రజలు ఖచ్చితంగా నియోజకవర్గ ప్రజలు బుద్ధి చెప్తారని మాత్రం నేను తెలియజేస్తాను. తెలంగాణలో ఉన్న తెలంగాణ రాష్ట్రంలో రైతన్నల కోసం నీళ్ళ కోసం ఒక్క టీఎంసీ నీళ్ళ కోసమైనా, ఒక్క చెంబెడు నీళ్ళ కోసం కూడా మా ప్రాంతం హక్కుల్ని మాకు కేటాయించిన హక్కుల్ని వదులుకోము. వైఎస్ఆర్ శ్రేణులన్నీ కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నీళ్ళ కోసమైతేనేమి, ఇతరత్ర ఏ విషయంలోనైతేనేమి తెలంగాణ రాష్ట్ర హక్కులకు సంబంధించి పోరాడుతుంది.